అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 2,000 పొందుతున్న వారికి, అంటే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రూ. 3,000 పొందుతున్న వారికి మనకి పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. అయితే ఇందులో మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు పెంచుతారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉంది కదండీ. దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క కొత్త పథకం ద్వారా శ్రీకారం అయితే చుట్టనుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పటికే అనేక పథకాలనేవి అయితే అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క పథకం సంబంధించి కూడా అమలు చేసే దిశగా అయితే ముందడుగైతే వేస్తుంది. అయితే ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది అనేది ప్రతి వివరాలు కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇందులో భాగంగానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ నిధులు అనేవి అయితే పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. దాదాపుగా మనకి ఇక్కడ మనకి రూ. 2,000 పొందుతున్న వారికి మనకి రూ. 4,000 వరకు పెంచే అవకాశం ఉందండి. అలాగే రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 వరకు పెంచే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎన్నికల్లో ఏవైతే హామీలు అయితే ఇచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్నీ కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా పెన్షన్దారులు అందరూ కూడా ఎదురు చూస్తుంది మనకి అసలు ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఇప్పుడు పెంచుతారని చెప్పేసి. సో దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ముందుగా దివ్యాంగుల పెన్షన్ 5 లక్షల మంది అయితే ఉన్నారండి. సో రూ. 6,000 వరకు పెంచే అవకాశం ఉంది. దీనిపై కూడా మంత్రి సీతక్క గారు అయితే స్పందించడం జరిగింది. అయితే త్వరలోనే మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు అయితే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందన్నమాట. దీనిపై కూడా మనకి రేపు ఎల్లుండిలోకి అధికార ప్రకటన అయితే రానుందండి. ప్రస్తుతం ఇది వచ్చిన తాజా సమాచారం అన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.